హాయ్ అండి. ఉప్మా నా అమ్మో మాకొద్దనే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. ఇక్కడైతే నేను ఒక గ్లాస్ బొంబాయి రవ్వను తీసుకొని స్టవ్ సిమ్‌లో అయితే పెట్టేసి దోరగా వేయించుకుంటున్నాను. కొంచెం ఆయిల్ డ్రాప్స్ వేసి వేయించితే ఇంకా బాగా వేగుతుంది. ఇలా వేగిన రవ్వనైతే అస్సలు మాడనివ్వకుండా తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఉప్మాకు కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీగా చేసి పెట్టుకున్నాననమాట. నెక్స్ట్ అయితే కడాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసి అల్లం ముక్కలు కూడా వేయడం వల్ల ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఉప్మాకి. నెక్స్ట్ అయితే ఇక్కడ శనగపప్పు, పల్లీలు, క్యాషు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత అయితే ఇక్కడ నేను పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మంచిగా వేయించుకుంటున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేసాను వీటితో పాటు. ఇవన్నీ మంచిగా 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత అయితే ఇక్కడ నేను ఎసరైతే పోస్తున్నాను. ఒక గ్లాస్ బొంబాయి రవ్వకైతే 4 గ్లాసుల నీళ్ళు అయితే పోసాను నేను. ఎందుకంటే మనకు ఉప్మా జారుగా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఉప్పు కూడా సరిపడా వేస్తున్నాను. నీళ్ళు అయితే ఉప్పుగా ఉండాలి. ఇలా బాగా మరుగుతున్న టైంలో అయితే రవ్వనైతే మెల్లగా కలుపుకుంటూ వేసుకుంటూ ఉండాలి స్లోగా. తర్వాత అయితే ఇదంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. తొందరగానే దగ్గర పడిపోతుంది. అయితే 5 మినిట్స్లోనే చూసారా ఉప్మా ఎంత బాగా వచ్చిందో. లాస్ట్లో అయితే దీన్ని మంచిగా ప్లేట్లో పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది.